నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ టైం. తెలంగాణ రాష్ట్ర రెండో స్పీకర్గా సీనియర్ రాజకీయ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. పోచారం తన 40 ఏళ్లకు పైగా ఉన్నటువంటి రాజకీయ అనుభవాన్ని, తర్వాత రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి నిబద్ధతని ఇన్ని రోజులు మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ రెండో సభని స్పీకర్గా ఎట్లాంటి ఖ్యాతిని తీసుకురాబోతున్నారు, ఆయన ప్రాధాన్యతలు ఏంటి మాట్లాడదాం. ముఖ్యంగా పోచారం పొలిటికల్ లైఫ్, ఈ జనరేషన్కి వచ్చేటువంటి పొలిటికల్ లీడర్ అందరికీ ఒక లెసన్ అని చెప్తుంటాం. అది ఏ విధంగా ఆయనతో మాట్లాడిన తర్వాత చెప్తాను. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సింగిల్ విండో చైర్మన్ నుంచి చట్టసభల్లో అత్యున్నత పదవి స్పీకర్ దాకా వచ్చారు. ఇంకా ఏమైనా మిస్ అయినా సరిపోయినా అనుకుంటున్నారా పదవుల విషయానికి వచ్చినట్టు? రాజకీయంలో రాజకీయ పదవులకు న్యాయం చేయగలిగినప్పుడే ఆ పదవులను మనం స్వీకరించాలి. నాది మూల సూత్రం అది, చిన్నప్పటి నుంచి కూడా. ఆ పదవికి న్యాయం చేయడానికి చేత కాకపోతే అసలు పదవి జోలికి వెళ్ళొద్దు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజల తీర్పుకు మళ్ళీ వేరే సవాల్ లేదు. సెషన్ కోర్టులో తీర్పు ఓడిపోతే హైకోర్టులో వేసుకుంటాం, హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టులో వేసుకుంటాం. కానీ ప్రజల తీర్పు ఇచ్చిన తర్వాత ఓడిన గెలిచిన ప్రజల తీర్పే ఫైనల్ తీర్పు. కాబట్టి అటువంటి తీర్పులో ఈ 42 సంవత్సరాలు నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. నా యొక్క ప్రస్థానం 1976 నుంచి ఈ రోజు వరకు ప్రయాణం చేస్తూ వచ్చాను. నేను ఆనాడు రాజకీయంలో కాలు పెట్టే రోజు కూడా ఆ సంకల్పంతో వచ్చా. నాదొక రైతు కుటుంబం, మధ్యతరగతి కుటుంబం, ఉమ్మడి కుటుంబం. నా కుటుంబం వాళ్ళు నాకు సహకరించారు, మద్దతు ఇచ్చారు. వారి సహకారం లేకపోతే నేను చేసేవాడిని కాదు. నేను రాజకీయంగా పదవులు ఆశించినప్పటికీ నా నుంచి వారు ఏం ఆశించలే. మా ఆయన పలాని పదవి వచ్చింది, పదవితో మాకేమైనా తెచ్చిపెడతాడేమో, సంపాదిస్తాడేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళకి లేదు, నాకు కూడా లేదు. సొసైటీ ప్రెసిడెంట్గా 1977లో ప్రస్తావన మొదలైంది. అంచెలంచెలుగా సొసైటీ ప్రెసిడెంట్ దేశాయపేట గ్రామానికి 3 సార్లు యునానిమస్గా ఎన్నుకోబడ్డాను. దాని తర్వాత సహకార చట్ట ప్రకారంగా అంతకంటే ఎక్కువసార్లు ఎన్నుకుంటారు. అప్పుడు వీలు లేకుండే 3 సంవత్సరాలకు టర్మ్ అది. బుడిమి సొసైటీ అనేది తాటికోల్లో ఉంది, అక్కడ యునానిమస్గా ఎన్నుకోబడ్డాను. దాని తర్వాత ఎన్టీ రామారావు పీరియడ్లో 87 నుంచి 90 వరకు బ్యాంక్ చైర్మన్ చేశాను. నిజంగా ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. 87లో 90 వరకు బ్యాంక్ చైర్మన్ చేసినప్పుడు అప్పుడు సింగిల్ విండో విధానం మొదలైంది ఎన్టీ రామారావు గారి పీరియడ్లో. రాష్ట్రంలోనూ ఆదర్శవంతమైనటువంటి బ్యాంక్ తయారు చేశాను. అంతకుముందు సిసి బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఎవరికి తెలిసేది కాదు. మేము తీసుకున్న నిర్ణయాలు, నా పర్యటనలు, చేసినటువంటి అభివృద్ధి, బ్యాంకులో ఉన్నటువంటి కార్యక్రమాలు విస్తరించడం, ఈ విధంగా ఆ సహకార బ్యాంక్ ద్వారా అంతకుముందు ఉన్నటువంటి పద్ధతికి నేను వచ్చిన తర్వాత సింగిల్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత జరిగినటువంటి ప్రగతి ఏంటంటే స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, ఎరువులు సరఫరా, విత్తనాల సరఫరా, పురుగు మందుల సరఫరా, చివరికి ఎడ్లకు పోతులకు జోళ్ళు కట్టేటువంటి జోళ్ళు కూడా, పగ్గాలు కూడా అనిపించాను. అంటే రైతు అనుకున్నవాడు సింగిల్ విండో సొసైటీ కాలు పెడితే అప్పు తీసుకోవచ్చు, ఎరువులు తీసుకోవచ్చు, విత్తనం తీసుకోవచ్చు, పురుగు మందు తీసుకోవచ్చు, ఎద్దు నాగలు కట్టేటువంటి పగ్గాలు తీసుకోవచ్చు, జోళ్ళు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా సొసైటీ ద్వారా అమ్మించారు. ఆనాడు 87లో నుంచి 90 వరకు నేను ఉన్న తర్వాత 89లో ప్రభుత్వం మారింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి ఒక కమిటీ వేశాడు. ఈ సింగిల్ విండో విధానం ఎన్టీ రామారావు పెట్టినటువంటిది బాగాలేదని చెప్పాలి, రిపోర్ట్ చేయండి, దీన్ని క్యాన్సిల్ చేస్తామని. ఆయన ఒక మొండి వ్యక్తి, తను అనుకున్నది కావాలనుకునే వ్యక్తి. సింగిల్ విండో విధానాన్ని రద్దు చేయమని కమిటీ వేస్తే దానికి శాస్త్రీయ ఐఏఎస్ ఆఫీసరు ఎస్వి సుబ్బారెడ్డి గారు, రమాకాంత్ రెడ్డి గారు, సంపత్ గారు వచ్చారు నిజామాబాద్కు. అప్పటికి నా టర్మ్ అయిపోయింది. నా పొలంలో పోచారం పొలం దున్నుతున్న ట్రాక్టర్ తోటి. కలెక్టర్ గారి కారు, కరెక్ట్ దఫదారు వచ్చాడు. ఎక్కడ వచ్చావంటే నీకు రమ్మన్నారు సార్ రేపటి. నేను బ్యాంక్ చైర్మన్ గానే అయిపోయింది, టర్మ్ అయిందంటే కాదు సార్, ఏదో కమిటీ వస్తుందట, కమిటీతో మాట్లాడాలన్నారు. ఆనాడు 3 ప్రాంతాలు తిరిగారు, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ. ప్రతి ప్రాంతానికి, ప్రతి రీజన్కు 2 బ్యాంకులు ఎన్నుకున్నారు. అన్ని తిరుక్కొని వచ్చారు, చివరి నిజామాబాద్కి వచ్చారు. వచ్చి సింగిల్ విండో రద్దుపరచడానికి చేసిన కమిటీ, మరి మీ జిల్లా పరిస్థితి ఏముందంటే, ఇంకా అపోజిషన్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు అక్కడ, అడగండి అని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, మా చైర్మన్ గారి నాయకత్వంలో సింగిల్ విండో విధానం చాలా బ్రహ్మాండంగా పనిచేసింది, మంచి ఫలితాలు వచ్చినాయి. సింగిల్ విండో విధానం రద్దు పరిస్థితి మాత్రం మంచిది కాదు, రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్తే
అక్కడి నుంచి సొసైటీలో దిగుతానికి పోయినాను. శాస్త్రి గారు సొసైటీ తిరిగిండు, చూసిండు. కారు ఎక్కేటప్పుడు ఒక మాట వెళ్ళిపోయాడు ఆయన. శ్రీనివాసరెడ్డి గారు, మా కమిటీ ముఖ్యమంత్రి గారు వేసిన కమిటీ సింగిల్ విండో విధానం రద్దుపరచమని వేసిన కమిటీ. వేరే జిల్లాలో చూస్తే ఫలితాలు వేరున్నాయి, మీ జిల్లా చూస్తే ఫలితాలు వేరున్నాయి. మీ జిల్లా ఫలితాలు చూసిన తర్వాత సింగిల్ విండో రద్దుపరచమని చెప్పే కమిటీ సింగిల్ విండో విధానం ఉంచమని రికమెండ్ చేస్తాం అని చెప్పారు. అది మీ జిల్లా తర్వాతనే మాకు అభిప్రాయం మారింది. అయితే వ్యవస్థలో లోపం లేదు, వ్యక్తుల లోపం గమనించినాం అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. ఆనాడు సింగిల్ విండో విధానం రద్దుపరచుంటుంటే ఇవాళ ఉండేది కాదు. తర్వాత శాసనసభ్యుడయ్యాను, ఇది 6వసారి ఎన్నుకున్నారు. గతంలో మంత్రిగా చేశాను. మొన్న టర్మ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చారు. ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా గతంలో కూడా వ్యవసాయ శాఖ ఉండేది, వ్యవసాయ శాఖ మంత్రి ఉండేవారు, అంది ఉండేవారు. ఆ వ్యవసాయ శాఖలో 4, వ్యవసాయ శాఖ ఒక మంత్రి, హార్టికల్చర్ ఒక మంత్రి, మత్స్య శాఖ ఒక మంత్రి, ఎనిమల్ హస్బెండరీకి ఒక మంత్రి, కోఆపరేటివ్కి ఒక మంత్రి, రకరకాల మంత్రులు ఉండేవారు. ఆ అందరు కలిసి ఒక్కనే చేశాను నేను. కాబట్టి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది. వారు ఒక రైతు బిడ్డ కాబట్టి ఎప్పుడే కానీ ఈ రాష్ట్రంలో 70% మంది రైతులు ఉన్నారండి. ఈ రైతులు బతుకుంటేనే ప్రపంచంలో, దేశంలో అందరికీ ఆనందం ఉంటుంది. రైతులు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, రైతుల కళ్ళల్లో ఆనందం కనబడాలి, రైతు కడుపు నిండా పనిచేసుకోవాలి. రైతు ఎప్పుడైతే కన్నీరు పెడతాడో దేశం కన్నీరు పెడుతుంది. కాబట్టి రైతు బిడ్డగా ఉండి రైతు కుటుంబంలో జన్మించి రైతు కష్టాలు ఏదో తెలిసినటువంటి వ్యక్తులను కూడా మేము రైతుల సమస్యల గురించి మాట్లాడకపోతే మేము మా పదవికి, మా యొక్క దీనికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు రైతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. అందరూ న్యాయం జరగాలి. ఒక రైతులకే కాదు, 70% రైతులు కాబట్టి పెద్ద కుటుంబం, దాన్ని పెద్ద బిడ్డ వేయాలి. ప్రపోర్షనేట్గా అవసరాన్ని బట్టి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ఉన్నారు, వారిని కాపాడుకోవాలి, కడుపులో పెట్టుకోవాలి, వారి ఆనందం చూడాలి. వ్యాపారస్తులు ఉన్నారు, వారిని కష్టపెట్టకూడదు. పిల్లలు ఉన్నారు, నిరుద్యోగులు, వాళ్ళని కష్టపెట్టకూడదు. అంటే అందరి కళ్ళల్లో ఆనందం చూడడమే మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం లక్ష్యం. ఇవాళ దేశానికే కాదు, ప్రపంచానికే వ్యవసాయ శాఖ ఆదర్శం ఉంది. ఐక్యరాజ్య సమితి వారు వాళ్ళ ప్రశంసిస్తున్నారు. మన రైతు బంధు పథకం, రైతు బీమా పథకాన్ని గురించి ఎక్కడ ప్రపంచ లెక్క లేదు, ఏ దేశంలో లేదు. రైతుకు పెట్టుబడి ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం ప్రపంచంలోనే తెలంగాణ. ఎస్ సార్, సింగిల్ విండో నుంచి, రూట్ లెవెల్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు చేసినారు సార్. అద్భుతమైన మంచి పథకాలు తెచ్చారు. సరిపోతుందంటారా? రైతు దీంతో హ్యాపీగా ఉంటాడా? ఇంకా ఏం చేయాలంట మీ అనుభవంతో చెప్పండి. రైతుకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, కరెంటు. ఏ రైతు కూడా అయ్యా నేను ఇంటికాడ కూర్చుంటాను, నా పొలం వచ్చి దున్ను నువ్వొచ్చి విత్తనం వెయ్యు, నువ్వొచ్చి నా పొలం కొయ్యు, నువ్వొచ్చి నా పొలం పడిన వడ్డు అమ్ము, నా జేబులో పైసలు పెట్టుమని ఎవరు అన్నారు. ఆయనకు కావాల్సింది కరెంటు. బోర్లు ఉంటే కరెంటు ఇవ్వాలి, బోర్లు లేకపోతే నీళ్ళు సాగునీరు కలిగియాలి, పెట్టుబడి ఇవ్వాలి. తర్వాత పండిన పంటను బజార్లు తక్కువ ధరకు అమ్ముకోకుండా ఇతర రాష్ట్రాలు ఏడుస్తున్న రైతులు, ఇతర రాష్ట్రాల మాదిరి కాకుండా పండిన ప్రతి గింజ కొనాలి. ప్రభుత్వం నష్టం వచ్చినా సరే కొని పెట్టుకోవాలి, ఆ రైతును ఆదుకోవాలి. వెంటనే 72 గంటల్లో 45 గంటల్లో పైసలు ఆయనకి ఇచ్చేయాలి, జేబులో పడాలి. ఇట్లా ఈ క్రమం చేసి సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీ మీద ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, ట్రాక్టర్ల సబ్సిడీ ఇవ్వాలి. ఇవన్నీ రైతుకు ఒకటొకటి సమకూరిస్తే డెఫినెట్గా రైతు కష్టపడతాడు, మంచి పంటలు పండిస్తాడు, మంచి దిగుబడి వస్తుంది. ఒక 4 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు చేసేటట్టుగా ఇంకో 4 సంవత్సరాలు మేము చేయగలిగితే రైతు బ్యాంకు దగ్గర పోయి క్యూ కట్టి నాకు అప్పు కావాలి మేనేజర్ గారు అని దండం పెట్టి ఆయన బతిమలాడుకోవాల్సిన అవసరం లేకుండా జేబులో డబ్బులు ఉన్నాయి, పలాని శ్రీనివాసరెడ్డి దగ్గర, పలాని సంగప్ప గారి దగ్గర, పలాని భీమయ్య దగ్గర పైసలు ఉన్నాయంటే బ్యాంక్ ఆయన వచ్చి అయ్యా మా బ్యాంకులో డిపాజిట్ చేయండి, మీ దగ్గర ఇంట్లో డబ్బులు ఉన్నాయట 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఇంటెందుకు పెట్టుకుంటారు, మా బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పేటువంటి పరిస్థితిని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ముఖ్యంగా మద్దతు ధర విషయంలో ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో మీరు ఇస్తున్నారు, కందులకు కావచ్చు, లేకపోతే పత్తి కావచ్చు ఇచ్చినారు. కానీ పెట్టేటువంటి పెట్టుబడికి వచ్చేటువంటి అమ్మకం ద్వారా వచ్చేటువంటి ధరకి సరిపోని పరిస్థితి మీకు తెలియదు కాదు. అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది? ఇది చేసిన పోయిన సంవత్సరం కందులు 3 లక్షల టన్నుల కందులు కొన్నాం మేము, మంచి దిగుబడి వచ్చింది. 3,000 రూపాయలు బయట క్వింటాలకు ఉంటే మేము కనీస మద్దతు ధర 5,450 రూపాయల కాడ కొని రైతుకు మీరు చెప్పినట్టుగా నష్టం రానియాలి. ఒక్క గింజ కూడా
పక్కన మహారాష్ట్ర వాళ్ళు 3,000 రూపాయలకు అమ్ముకొని మా దగ్గర కచ్చుకొని అమ్ముకొని పోయిన పాపం. కానీ మన రైతులకు దాదాపు 180 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొన్నాం. ఎక్కడ కూడా గింజ బయట అమ్మనీయలేదు. ఎవరైనా తొందరపాటుతో అమ్ముకుండొచ్చు కానీ మేము కొనుగోలు కేంద్రం పెట్టాం. మక్కలు కూడా బయట అమ్మనీయలే, వడ్లు బయట అమ్మనీయలే, మినుములు, పెసళ్ళు, సోయాబీను ఇవన్నీ కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి కొన్నాం. కొన్ని రైతులకు డబ్బులు ఇచ్చాం. ఎక్కడ కూడా మేము వాళ్ళని బయట అమ్ముకోవడానికి అవకాశం కలిగించలేదు. కాబట్టి రైతుకు కొనుగోలు కేంద్రాలు పెట్టిన ద్వారా ఇటు సొసైటీలు బాగుపడుతున్నాయి, కమిషన్ ఇస్తారు కాబట్టి అటు రైతులు బాగుపడుతున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామండి. 38 lakhs రికార్డ్. ఎప్పుడు తెలంగాణలో ఒక వానాకాలం పంటకంత ఎప్పుడు కొనలే. పోయిన సంవత్సరం 18 లక్షలు కొన్నాం. ఈ సంవత్సరం 38 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. అంత పంట వచ్చింది. సార్, ఇంతకుముందు నేను ఒక ప్రశ్న అడిగా. రూట్ లెవెల్ నుంచి స్పీకర్ దాకా చట్టసభలో అత్యున్నత పదవి దాకా వచ్చారు. ఏం పొలిటికల్ స్ట్రాటజీ చేశారు? ఇన్ని పదవుల్ని వన్ బై వన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక్కడ దాకా వచ్చినారు. ఏంది పొలిటికల్ స్ట్రాటజీ ఏంది? ఆ వ్యూహం ఏంది? జస్ట్ ఓన్లీ కమిట్మెంట్. చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వ్యక్తిని నేను. ఏ పదవి ఇచ్చినా మొక్కుబడిగా పనిచేయలే, కమిటెడ్గా పనిచేసిన, మనస్ఫూర్తిగా పనిచేసిన, నిండు మనసుతో పనిచేసిన. నాకు ఈ బాధ్యత నేను చెయ్యాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలి, రైతులకు న్యాయం చేయాలి, కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి. ఆ సంకల్పంతో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్తో పాటు నేను మంత్రిగా ఉన్నప్పుడు వేరే జిల్లాలో వేరే కాన్స్టిట్యున్సీ తిరిగితే కూడా నేను సంపూర్తిగా పనిచేసేవాడిని. ఒక వేదిక మీద రైతులు కానీ ప్రజలు కానీ అడిగినటువంటి యొక్క కోరికలను నేను ఎప్పుడు నో అనలే. గ్రామ అవసరాలు కానీ, ప్రజల అవసరం కానీ, వ్యక్తుల అవసరాలు కానీ తీర్చడానికి కోసం ప్రయత్నం చేసినాం. రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కొంతమంది రివ్యూ మీటింగ్ పెడితే గంట దాకా రివ్యూ మీటింగ్ ముగిస్తారు, అయిపోతుంది. నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ఉదయం 10 గంటలు పెడితే రాత్రి 10 గంటల దాకా డీప్గా డిస్కషన్. ఒక అంశం వచ్చింది, ఆ అంశాన్ని ఊకేనా వదిలిపెట్టేస్తే అధికారులు కూడా దానికి సరైన ప్రిపేర్ రారు. అరే ఈ మంత్రి గారు నాయకులు డీప్గా సరే రివ్యూ చేస్తారంటే వాళ్ళు మొత్తం స్టడీ చేసుకొని వస్తారు, దాన్ని అమలు చేస్తారు. మంత్రి గారు వచ్చి గంట సేపు మాట్లాడిండు, అయిపోయింది, ఈ మొక్కుబడిగానే వచ్చింది తప్పితే ఈయన మనస్ఫూర్తిగా పనిచేయాలని లేదు. నాకే లేనప్పుడు వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఇంకా ఇప్పుడు ఒక వ్యక్తి లీడర్ అనే వ్యక్తి కమిట్మెంట్ ఉంటేనే మిగతాలకు ఉంటుంది. కాబట్టి జిల్లా స్థాయిలో నా దగ్గర కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ రివ్యూ చేసినప్పుడు జిల్లా పరిషత్ కానీ, డిఆర్సీ కానీ డీటెయిల్ రివ్యూ చేసేవాడిని. నా అగ్రికల్చర్ చేసిన డీటెయిల్గా రివ్యూ చేసేవాడిని. వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ డీటెయిల్గా చేసేవాడిని. అధికారులను కూర్చోబెట్టుకొని చేస్తే ఏమైందంటే గ్రౌండ్ లెవెల్కి ఆ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ విధమైనటువంటి కమిట్మెంట్తో నేను పనిచేసిన వ్యక్తిని. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన తెలుసు, ఆయనకు పోచారం సీనన్న చాలా నిజాయితీగా పనిచేస్తాడు, కమిటీలో పనిచేస్తాడు, చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఇది, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ఇది చిల్లరమల పదవి కాదు. ఇది చాలా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలను మనం కాపాడవలసిన పదవి ఇది. అందుకే నిన్న కూడా చెప్పాను ప్రెస్ కూడా, రేపు జరగబోయేటువంటి శాసనసభ సమావేశాలు కూడా ఎట్లయితే రాష్ట్రం అన్నిటి నంబర్ 1 ఉంది. అలా ఏ అంశంలోనైనా తెలంగాణ నంబర్ 1. ఏది తీసుకుని రైతు బంధు తీసుకో, బీమా తీసుకో, కళ్యాణ లక్ష్మి తీసుకో, కరెంటు తీసుకో, ప్రాజెక్టు కట్టేది తీసుకోండి, డబుల్ బెడ్రూమ్లు తీసుకోండి, ఏ తీసుకున్నా ఇలా దేశంలోనే తెలంగాణ నంబర్ 1 ఉంది. శాసనసభ సమావేశాలు కూడా నంబర్ 1 సమావేశం చేస్తాను అందరి సహకారంతో. గౌరవ శాసనసభలకు అందరికీ రిక్వెస్ట్ చేశాను. ఈ శాసనసభ చాలా గొప్ప సభ. చిల్లర మల్లర మాట్లాడుకోవడానికి కోసం నువ్వంతా నేను ఇంత, నువ్వు అది చేసినావు ఇది చేసినావు అని బయట తిట్టుకోండి. ఇక్కడ కాదు, ఇక్కడ కేవలం ప్రజల గురించి మాట్లాడండి, రైతుల గురించి మాట్లాడండి, ఉద్యోగస్తుల గురించి, ఉపాధ్యాయుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడండి. అంతేగాని ఈ సబ్జెక్ట్స్ను డివేట్ చేసి నేను ఏదో మాట్లాడతాను, నేను ఆయన విమర్శించాలి కాబట్టి నేను పైకి తీసుకు విమర్శిస్తాను, ఐ డోంట్ అలౌ. సబ్జెక్ట్ నీకు ఏదైతే ఉందో ప్రిపేర్ ఇంటికి వచ్చేటప్పుడు నీకు ప్రశ్న వేసినట్టుంటే నువ్వు ఏ ప్రశ్న వేసినావు ఆ ప్రశ్న మీద డీటెయిల్గా ప్రిపేర్ అయ్యి రా. అటు మంత్రులు ప్రిపేర్ అయ్యి రావాలి, అడిగేటువంటి శాసనసభ్యుడు కూడా ప్రిపేర్ అయ్యి రావాలి. కానీ ప్రశ్న ఒకటేసి ఆ ప్రశ్నను అడ్డం పెట్టుకొని నేను ఆయన మంత్రి గారిని విమర్శిస్తాను, ప్రభుత్వాన్ని విమర్శిస్తాను అనుకునేటువంటి పరిస్థితి వస్తే మాత్రం నేను అలౌ చెయ్యాలి. అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, రెండు పక్షాలకు కూడా అంతే న్యాయం. లేకపోతే ఏమైందంటే సభా సమయం వృధా అవుతుంది.
ప్రజలంతా మనం చూస్తుంటారు, శాసనసభ జరుగుతుంది, మా గురించి మాట్లాడతారు, మేము ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు మా గురించి సభలో మాట్లాడతారని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అది వదిలిపెట్టి నువ్వు ఇంత పొడవు నువ్వు ఇంత పొడవు అని చెప్పుకుంటూ ఇలా కూర్చుంటే అది సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి సభా సాంప్రదాయ గౌరవం కాపాడవలసినటువంటి బాధ్యత నా మీద ఎంత ఉందో గౌరవ శాసనసభ్యులపై అంతే ఉంటుంది. ప్రశ్నలు వేసినటువంటి వ్యక్తులు కానీ, జీరో అవర్ కానీ, లేదా నీకు కాలిటెన్స్ మోషన్ కానీ, లేకుంటే ఒక సబ్జెక్ట్ మీద చర్చ కానీ, రేపు బడ్జెట్ మీద చర్చ కానీ, పద్దుల మీద చర్చ కానీ, గతంలో పద్దుల మీద చర్చ జరిగేది కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పద్దుల మీద చర్చ జరుగుతూ ఉంది. ఇవన్నీ గిరిట్ అవుతుండే అల్లరల్లి చేసుకొని. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా మేము మంత్రులుగా ఉన్నప్పుడు అందరికీ ఆదేశాలు ఇచ్చాడు ఆయన, బ్రహ్మాండం చేశాం. ఇప్పుడు కూడా సభా సాంప్రదాయాలను గౌరవాన్ని కాపాడి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర శాసనసభ గౌరవప్రదంగా నడిచింది. ప్రజల సమస్యలను, రైతుల సమస్యలను, అందరి సమస్యలను బాగా చర్చించి ఆ చర్చల సారాంశాన్ని ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా అమలు చేస్తుందన్నటువంటి పరిస్థితి రావాలి. మీరు అన్నట్టు రాజకీయాల్లో చట్టసభలో పవిత్రమైనటువంటి స్పీకర్ పదవి ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో దాన్ని నడపడం కత్తి మీద సాములాగా అనిపిస్తలేదు. మన నడిపిన తీరు బట్టి ఉంటుంది. అందుకే నేను కొంతమంది కొత్త శాసనసభ్యులకు కొంత ట్రైనింగ్ క్లాస్ పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం గెలిచినటువంటి బిడ్డలు ఉన్నారు, సోదరులు ఉన్నారు. ఆ గౌరవ శాసనసభ్యులు ఒక దినం 2 దినం వర్క్షాప్ పెట్టి ఏ విధంగా వాళ్ళు మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళు స్పందించాలి. లేచిన తర్వాత కొంతమంది తెలియదు ఏం మాట్లాడాలనో, వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, మాట్లాడేది ఒకటి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు 2 రోజులు ట్రైనింగ్ పెట్టి శాసనసభలోనే ఎక్కడో వాళ్ళకు కూడా తర్ఫీ చేయాలని ఆలోచన నాకు ఉంది. ఇవాళ ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఏ పక్షమైనా 119 మంది గెలిచింది ప్రజల కోసం గెలిచిన. ప్రజలకు ఏమవసరం ఉంది? కనీస అవసరాలు కావాలి, రాష్ట్రం డెవలప్ కావాలి, అన్ని రంగాలు డెవలప్ కావాలి. ఇటు విద్యుత్ కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, రోడ్లు కానీ, ఆసుపత్రులు కానీ, విద్య కానీ, ఇవన్నీ డెవలప్ కావాలి. పేదల సంక్షేమం కోసం పాటుపడాలి. ఆ చర్చనే మనం మాట్లాడుకోవాలి తప్పితే ఆ చర్చను మాట్లాడుకొని గౌరవ శాసనసభ్యులు తన నియోజకవర్గంలో పలానా సమస్య ఉంది, పలానా వ్యవస్థ ఉంది, దాని పరిష్కారం కోసం మంత్రి గారితో సమాధానం తీసుకోవాలి. మంత్రి గారు ఏం సమాధానం చెప్తారనేది మీ ప్రశ్న బట్టి ఉంటుంది. మంత్రులు నేను ఉన్నప్పుడు కూడా రోజు రాసుకుంటుంటే ఏ శాసనసభ్యుడు ఏం అడిగిందని మంచిగా రాసుకుంటారు, అన్ని బుక్ పెట్టుకొని. ప్రతి శాసనసభకు ఒక బుక్ నా దగ్గర ఉంది, ఒక బుక్ పెట్టుకున్నా. ఎవ్రీడే క్వశ్చన్ నెంబర్తో సహా క్వశ్చన్ నెంబరు, డేటు, ఎవరు మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు అన్నీ రాసుకుంటుంటే నా సమాధానంలో కొద్దిగా అందరూ సుదీర్ఘంగా మాట్లాడుతూ అంటారు కదా, పోచారం లేస్తే గంటసే వదిలిపెట్టాడని చెప్పాలి. మరి ఇప్పుడు ఆయన ప్రశ్న అడిగిన తర్వాత నేను సమాధానం చెప్పలేకపోతే మంత్రి గారు నేను అడిగింది ఒకటి, మంత్రి గారు సమాధానం చెప్పేది ఒకటి అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి కొంత ఆలస్యమైన సభా సమయంలో మనం ఎక్కువ సమయం తీసుకున్నా మెసేజ్ పోవాలి ప్రజలకు. అరే మా శాసనసభ్యుడు అడిగిండు, మంత్రి గారు సమాధానం కరెక్ట్ చెప్పిండు మాట రావాలి. కానీ శాసనసభ్యుడు అడిగింది ఒకటి, మంత్రి గారు చెప్పేది ఒకటి, అది ఏమవుతుంది అక్కడ లింక్ ఏర్పడదు. కానీ ఒకటి సార్, ఇప్పుడు గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం అధికార పక్షానికి స్పీకర్ పూర్తిగా వతాసు పలుకుతుందని చెప్పి ప్రతిసారి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ముద్ర మచ్చ గౌరవనీయ స్పీకర్ చైర్ మీద పడుతుంది. ఈసారి అది పడకుండా ఎట్లాంటి జాగ్రత్తలు పడతారు? గౌరవ శాసనసభ్యుల యొక్క స్పందన బట్టి ఉంటుంది. అది నేను చెప్పాను కదా, ప్రయోజనకరమైనటువంటి అవసరమైనటువంటి అనవసరమైనటువంటి చర్చకు పోకుండా ఫలప్రదమైనటువంటి చర్చల్లో పాల్గొంటే నాకు ప్రతిపక్షమైనంతే, అధికార పక్షమైన అంతే. ఫలప్రదమైన చర్చ సూటిగా ఉండాలి అంతే తప్పితే వంకర చేసుకొని మనం విమర్శించడానికి కోసమో లేకపోతే రాజకీయ లబ్ధి పొందడానికి కోసమో అది శాసనసభ రాజకీయ వేదిక కాదు, అది పవిత్ర వేదిక. రాజకీయ వేదిక బహిరంగ సభలు పెట్టుకొని తిట్టుకొని, కానీ ఇక్కడ ప్రజా సమస్యలు చర్చించడానికి వేదిక తప్పితే శాసనసభ అత్యున్నతమైన సభ. రాష్ట్రానికి లోక్సభ పార్లమెంట్ ఎట్లయితే దేశానికి అత్యున్నత సభనో రాష్ట్రానికి శాసనసభ అత్యున్నతమైన సభ. ఈ సభలో ప్రతిపక్షమైన అధికార పక్షమైన నాకేం భేదాలు లేవు. మీరు మాట్లాడే తీరం బట్టి ఉంటుంది, మీరు స్పందించే తీరం బట్టి మీకు అవకాశం పడితే జరుగుతుంది. ఒక డౌట్ సార్, సీఎం కేసీఆర్ గారు స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు? శాసనసభలో అధికార పక్షంలో ఉన్నటువంటి దాంట్లో వయసు రీత్యా నాకు 70 సంవత్సరాలు, 6 సార్లు ఎన్నుకోబడ్డాను, అనేక మంత్రి పదవులు చేశాను. మంత్రి పదవి చేసినప్పుడు మంత్రిగా ఏ విధంగా వ్యవహరించాలనో పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తిని.
దానికి సీఎం గారు బాగా ఫాలో అయ్యారు. వారు చూశారు, సీనన్న బాగానే పనిచేస్తున్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ కానీ అనేక సార్లు పొగిడింది నాకు. ఇప్పుడు ఇవన్నీ అనుభవ రీత్యా, వయసు రీత్యా, సీనియారిటీ రీత్యా ఈ స్పీకర్ పదవికి విజ్ఞత, విషయ పరిజ్ఞానం చాలా అవసరం. విషయ పరిజ్ఞానం లేకుండా మనం సీట్ మీద కూర్చుంటే సభ్యులు ఒక్కోసారి మాట్లాడినప్పుడు అవసరం వస్తే మైక్ కట్ చేసి ఆయన చెప్పేదాంట్లో మనం ఇన్వాల్వ్ కావాలి. బ్రదర్ నువ్వు చెప్పే పది ఇది కాదు ఇది, ఆ విషయాన్ని మనము ఆయన డైవర్ట్ చేస్తున్నప్పుడు ఆ విషయ పరిజ్ఞానం నాకు ఉంటేనే చెప్పగలుగుతా, లేకపోతే ఆయన ఏం మాట్లాడినా నేనేం చెప్పలేను, అదే గాడి తప్పుతుంది. 100% అనుమానం లేదు, స్పీకర్ స్థానానికి న్యాయం తప్పనిసరి చేస్తా. అది సీఎం గారి యాంగిల్లో. మీ యాంగిల్లో స్పీకర్ పదవిని సంతోషంగా స్వీకరించారా? 100%. నాకు జీవితం ఇంకేం కావాలండి? నేను చిన్నప్పటి నుంచి సొసైటీ చైర్మన్గా నా జీవితం స్టార్ట్ అయింది. సొసైటీ చైర్మన్ అయినా, బ్యాంక్ చైర్మన్ అయినా, 6 సార్లు ఎమ్మెల్యే అయినా, 4 సార్లు మంత్రి అయినా, 10 ఏళ్ళ మంత్రి చేసిన. దాని తర్వాత నాకు ఆశయం ఏంటిగా స్పీకర్ పదవి అనేది ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మనస్ఫూర్తిగా స్వీకరించిన. నాకు అదేమీ ఇబ్బంది లేదు. మనస్ఫూర్తిగా వారు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించిన. దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం కాదు, మనస్ఫూర్తిగా పనిచేస్తే కూడా దీన్ని కూడా వన్డే తీసుకొస్తా స్పీకర్ పదవికి కూడా. అది ఆషామాషి కాదు, ఇక చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే రాష్ట్ర శాసనసభలో తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలే అక్కడ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నామో బడ్జెట్లో, మెయిన్ బడ్జెట్, ఇక్కడ బడ్జెట్ పాస్ అయ్యేదాకా అక్కడ పేమెంట్ కాదు. ఈ బడ్జెట్ పాస్ అయ్యే సందర్భంలో జరిగేటువంటి చర్చ చాలా గొప్ప చర్చ. అంటే శాసనసభ తీర్మానం తర్వాతనే, శాసనసభ ఆమోదించిన తర్వాతనే ప్రభుత్వం అక్కడ అధికారుల ద్వారా కార్యక్రమాలను ముందుకు పంపిస్తుంది. కాబట్టి ఇవాళ శాసనసభ అనేది గొప్ప అవకాశం. నేను సంతృప్తిగా స్వీకరించాను, సంతృప్తికరంగా పనిచేస్తాను. పోచారం అంటే జనం లీడర్, మాస్ లీడర్, జనంతో ఎప్పటికీ మమేకమయ్యే లీడర్. ఇప్పుడు అవన్నీ కొంచెం దూరం అవుతాయి కదా? ఇప్పటికి పోతాను, అదేం లేదు. స్పీకర్ అయినంత మాత్రాన నేను జనంలోకి పోవద్దు, కార్యకర్త కలవద్దు. ఇప్పుడు రోజు నాకు 100-200 కార్యకర్తలు కలుస్తున్నాను, వాళ్ళతోనే కూర్చుంటున్నా, వాళ్ళతో తింటున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా. అటువంటిది ఏదో కొంతమంది అనుకుంటారు కానీ స్పీకర్ పదవి అంటే మన కరెంట్ శాఖ అట్లేం కాదు, ఎవరితోనే కలవచ్చు. మధుసూచారి గారు పాపం కలవలేదా? ఆయన ప్రజల్లో పడుకున్నాడు, చిన్న పిల్లలతో గోడీలాడిండి ఆయన పాపం. అంత ఫ్రీగా పనిచేశాడు ఆయన. సరే ఓటమి గెలుపు వేరు కానీ అంత ఫ్రీగా పనిచేశాడు. నేను కూడా ఇంకా ఇప్పుడు నాకు అవకాశం ఇంకా ఎక్కువ సమయం నా నియోజకవర్గ ప్రజలకు ఇవ్వగలుగుతా, ఎక్కువ సమయం నా కార్యకర్తలకు ఇవ్వగలుగుతా. ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, వేరే జిల్లాలు తిరగాలి, వేరే ప్రాంతాలు తిరగాలి. ఇప్పుడు ఏముంది, శాసనసభ సమావేశాలు, శాసనసభ చూసుకోవడం, కాన్ఫరెన్స్కి వెళ్ళడం. కాన్ఫరెన్స్కి వెళ్తే ఇంకా ఎక్కువ సమయం నా కార్యకర్తలతో, నా ప్రజలతో మాట్లాడే అవకాశం కలుగుతుంది. అదొక అదృష్టం నాకు భావిస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇక నాకు ఇప్పుడు 70 ఏళ్ళు, 75 ఏళ్ళ దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలతో మమేకమై, ప్రజలతోటి ఉండి, కార్యకర్తలతో ఉండి, వారి మనిషిగా ఇంకా దగ్గర సంబంధాలు ఇప్పటికే 42 సంవత్సరాలుగా సంబంధం పెంచుకున్నాం. ఆ సంబంధాలు ఇంకా బలపడితే తప్పితే బలహీనపడే దూరం కావు. ఫైనల్గా ఇంతకు ప్రస్తావన వచ్చింది కాబట్టి స్పీకర్ అయిన వారు నెక్స్ట్ చట్టసభలకు పోరు అని ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది, దాన్ని నమ్ముతారా? అది తప్పండి ఆ సెంటిమెంట్. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు పోతే ఓడిపోతాం అందరూ. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు పోయింది, అఖండ మెజార్టీకి ప్రజలు గెలిపించారు. అదంతా తప్పండి. అది మనుషులను బట్టి ఉంటుంది, అక్కడ వ్యవస్థను బట్టి ఉంటుంది, కానీ అటువంటిది ఏం లేదు. స్పీకర్ అయిన వారు ఇప్పుడు బాన్స్వాడ కాన్ఫరెన్స్ 6 గెలిచిన. ఇప్పుడు నేను ఓపుకుంటే నేను పొద్దున్న 75 ఏళ్ళ తర్వాత పోటీ చేస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాను. నేను అప్పటి పరిస్థితిని బట్టి, నా శారీరక పరిస్థితిని బట్టి, ఫిజికల్ ఫిట్నెస్ బట్టి ఉంటుంది తప్పితే, ఫిజికల్ ఫిట్నెస్గా ఉంటే సార్ అవకాశం వల్ల వచ్చిందనుకోండి వల్ల గెలుస్తాం. పెద్ద ఇబ్బంది ఏం లేదు మాకు, అట్లాంటిది ఏం లేదు. ప్రజలు అనేవారు మాతో ఎప్పుడు దగ్గరే ఉంటారు, ఇంకా దగ్గర అవుతారు. అవకాశం వచ్చినప్పుడు ఏ అవకాశం వచ్చినా సద్వినియోగపరుచుకునేటువంటి అలవాటు నాకు ఉంది కాబట్టి మా ప్రజలు కూడా బాగా తెలుసు. మా సారు బాగా పనిచేస్తాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు, మాకు కూడా దగ్గర తీసుకుంటాడు అని మాకు ప్రజలు కూడా తెలుసు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. చూశారు కదా ఇప్పుడు ఎంత సన్నిహితంగా ఉంటాం మేమందరం. ట్రైబల్స్, ఎస్సీస్, బీసీలు, మాకు అదే ఫీలింగ్ లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నాం. వాళ్ళు ఒకలైపు నేను ముందే చెప్పాను, మా కుటుంబం నాకు జ్ఞాపకం రాదండి. పొద్దున ఇంత స్నానం చేసి తిని బయటపడితే నా కుటుంబం ఉంది, నా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలి, వాళ్ళకి సంపాదించాలి, వాళ్ళకి ఆస్తి సంపాదించుకోవాలి, అసలు ఆలోచన నాకు అసలు ఇప్పటికే కలగలే. పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్, ప్రజలు ప్రజలు ప్రజలు, కాన్స్టిట్యూన్సీ కాన్స్టిట్యూన్సీ, ఇదే తప్పితే
కాన్స్టిట్యూన్సీకి ఏం చేయాలి, ఆ ఊరికి ఏం చేయాలి, ఈ ఊరికి ఏం చేయాలి, ఆయన వచ్చినప్పుడు ఇది అడిగిండు, పలాని బర్రెలు ఇప్పిమన్నాడు, గొర్రెలు ఇప్పిమన్నాడు, లేకపోతే భూమి ఇప్పిమన్నాడు, లేక కరెంట్ ఇప్పిమన్నాడు, రోడ్ ఏమన్నాడు, ఇవే ఆలోచనలు వస్తాయి మాకు. అంతే తప్పితే నాకు 42 సంవత్సరాలలో నా కుటుంబంకి ఏదైనా సంపాదించి పెట్టాలనేటువంటి ఆలోచన నాకు కలగబోదు కూడా. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఫైనల్గా ఆల్రెడీ మీ సభలో వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ పెడతాడు. కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి యువతకి, ఎందుకంటే యూత్ ఈ మధ్య రాజకీయాలు ఎక్కువ వస్తుంది, రాజకీయాలకు కొత్తగా వస్తున్న యూత్కి ఏం చెప్తారు? రాజకీయం అనేది సంగప్ప గారిది ప్రజలు ఇచ్చినటువంటి పదవి. మానవత్వ జన్మ రావడమే మనం చాలా గొప్పవాళ్ళం. నేను నా ఫీలింగ్ చెప్తున్నా. ఎంతోమంది ఉన్నారు, మనం ఏదో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ ఇచ్చిన భగవంతుడు. ఇందులో ఇంకా పెద్ద పుణ్యం చేసుకుంటేనే మేము ఎమ్మెల్యే అయినాం. అటువంటప్పుడు భగవంతుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎప్పుడప్పుడు ఏమంటాను తెలుసా, మీరు భగవంతుని పూజిస్తారు కానీ భగవంతుడు మీరు ప్రత్యక్షంగా కనబడాడు. ప్రత్యక్షంగా భగవంతుడు కనబడాడు కాబట్టి శాసనసభ్యులను, సర్పంచులను, ఎంపీలను, మంత్రులను వారి ప్రతినిధులుగా మీరు నా ప్రతినిధులుగా మీరు ఉండి నా ప్రజలకు మీరు కాపాడండి. నేను ప్రత్యక్షంగా కనబడా, వాళ్ళకి రోజు మొక్కుతారు, నేను కనబడలేను, కనబడేది మీరు. కాబట్టి నా దూతలుగా మీరు వెళ్ళి వారి కోరిక నెరవేర్చండి, వారి కష్టాన్ని దూరం చేయండి అని పంపినటువంటి వ్యక్తులం మేము. భగవంతుడు దూతలం మేము. ఆ భగవంతుని దూతలుగా వచ్చినప్పుడు ఆ భగవంతుని ఆదేశం ఏముంటుంది? మంచి చేయాలని ఉంటుంది కదా, మంచి కోసం ఏమని ఉంటుంది కదా, దుర్మార్గం పని చేయొద్దని ఉంటుంది కదా అన్నారు కదా. కాబట్టి మంచి చేసేటువంటి క్రమంలోనే శాసనసభ్యులు కొత్తవారు అనేది అర్థం చేసుకోవాలి. 4 లక్షల మందిలో ఒక్కరిని గెలుస్తున్నాం శాసనసభ్యుడిగా, 20 లక్షల మందిలో ఒక ఎంపీ గెలుస్తున్నాడు అంటే వేరే లేకనా? మనకు వచ్చింది అవకాశం. కులం చూలే, మతం చూలే, నీ ఊరు చూలే, నీకు గెలిపించారు. నువ్వేం చేయాలి? వాళ్ళందరినీ కడుపులో పెట్టుకోవాలి, గుండెలో పెట్టుకోవాలి. నా కాన్ఫిడెన్సీ, నా ప్రజలు, నా వాళ్ళు, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళకి నీళ్ళు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రోడ్డు కావాలన్నా, కరెంటు కావాలన్నా, ట్రాన్స్ఫారం కావాలన్నా, ఏం కావాలన్నా వాళ్ళు గుర్తించి అంచెలంచెలుగా పనిచేసుకుంటూ పోయేటువంటి ఒక సంస్కృతిని శాసనసభ్యుడైన వాడు తెలుసుకోవాలి. శాసనసభ్యుడు అనేది చాలా గొప్ప పదవి అండి. ఇది మంత్రి అయినా ఏదైనా శాసనసభ్యుడితోనే వస్తుంది. శాసన సభ్యత్వం అనేది కాన్స్టిట్యున్సీకి ఒక ప్రథమ పౌరుడు. నువ్వు ఎట్లుంటావో కాన్స్టిట్యూన్సీ అట్లా తయారవుతుంది. నీ పనితీరుని బట్టి కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది, ఫలితాలు వస్తాయి. కాబట్టి భగవంతుని దూతలం మేము. ఆ భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడండి, ఆశీర్వదించాడు, ప్రజలు ఆశీర్వదించారు, పైన దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాన్ని మేము సద్వినియోగపరచుకోవాలి తప్పితే స్వార్థం కోసము దుర్మార్గం పనులు చేసి దుర్వినియోగం చేసుకోవద్దు. చేస్తే ఎంతకంటే మించినట్టు దుర్మార్గం ఇంకోట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ హయాంలో నిజంగానే భారతదేశంలోనే మన శాసనసభకి గొప్ప పేరు రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. ఇది మన కొత్త స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారితో ఇంటర్వ్యూ టైం. స్టే ట్యూన్.